హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మై లవ్లీ మదర్స్. మీరు మీ పిల్లలతో అలానే మీ మదర్తో ఫోన్లో కానీ వీడియో కాల్లో కానీ మాట్లాడుకొని ఈరోజు మన అమ్మని అలానే మన పిల్లల్ని మనం తలుచుకుంటూ ఈ రోజుని స్టార్ట్ చేసుంటాము. నాకు తెలిసి నేను కమ్యూనిటీలో విష్ చేద్దాం అనుకున్నానండి. నేను ఒక్కతిని మాత్రమే విష్ చేయడం ఎందుకు అని ఇక్కడ తన్మయ్తో అలానే మా బాబుతో నేను మీ ముందుకి ఈరోజు వీడియోలో వచ్చేసాను. మరి స్టార్ట్ చేసేద్దాం వీడియోని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో అయితే మేము ముందున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మా వారు ఇంకా పడుకొనే ఉన్నారు పక్కన. నేను ఈరోజు వాయిస్ ఓవర్ కూడా స్టార్టింగ్ ఇచ్చేసాను, కాకపోతే ఫ్యాన్ సౌండ్కి అది డిస్టర్బెన్స్గా అనిపించింది, అందుకని మళ్ళీ ఒకసారి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈరోజు మార్నింగ్ టు నైట్ రొటీన్ వరకు నేను చేసిన పనులన్నీ కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఏంటంటే ఇక్కడ ముందుగా ఈరోజు ఉదయాన్నే లెగగానే తన్మయ్యకి అయితే హెయిర్ ఆయిల్ పెడదాం అనుకుంటున్నాను. Feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing. ఈరోజు మార్నింగ్ ఏం జరిగిందంటే ఇదిగోండి మంచం మా తనోజ్ది. ఇక్కడ ఒక చిన్న పైపుల మంచం ఉండే కదా, దాన్ని తన్మయ్య పొద్దున్నే తనోజ్ని కూడా లేపాను. కూర్చున్నాడు తను అక్కడ, తను కూడా దాని మీద ఎగిరి గంతులు వేసింది, 2 గంతులు. కథం అది ఇరిగిపోయిందనమాట. చూసారు కదా, లెగ్స్ ఈ విధంగా మొత్తం ఇరిగి కూర్చున్నాయి. ఆల్రెడీ అది కొంచెం డ్యామేజ్గా ఉంది. వద్దు తన్మయ్య, ఎక్కద్దు ఆ మంచం అంటే, 24 గంటలు వాడి మంచం మీదే ఉంటుంది. ఇక మార్నింగ్ ఈరోజు టైం అయితే ఆ విధంగా గడిచింది. మార్నింగే మంచం ఇరిగింది. నెక్స్ట్ చూద్దాం ఏమేమి జరుగుతూ ఉంటాయో ఈరోజు. ఇక నేను ఇక్కడ టిఫిన్కి ఏంటి పొద్దున్నే స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను అనుకుంటున్నారా? ఆల్రెడీ స్టవ్ క్లీన్గానే ఉందండి. ముందు రోజు మా తన్మయ్య ఏం చేసిందంటే, ఈ మధ్యన సెలవులు కదా, అందుకని నైట్ అంతా కూడా నైట్ అవుట్ చేస్తుంది, మార్నింగ్ అంతా పడుకుంటుంది. ఈ మధ్యన తన టైమింగ్స్ అన్నీ మారిపోయినాయి. అయితే ఏం చేసిందంటే, అంతకుముందు రోజు అంటే ఫ్రైడే రోజు నన్ను పడుకోనివ్వలేదు, సాటర్డే రోజు మా వారిని పడుకోనివ్వలేదనమాట. ఇక మధ్యరాత్రి ఆకలేస్తూ ఉంటుంది కదా, తన్ని లేపి మా వారిని నేను దోశల పిండి పట్టుంచానమాట. ఆ పిండితో దోశలు వేయించుకుంది. మా వారికి దోశలు సరిగ్గా వేయడం రాదు. అది మొత్తం కూడా అంటే మనకి క్రస్ట్ లాగా వస్తుంది కదా కొంచెం, అదంతా కూడా స్టవ్ మీద పోసి ఆ పిండి ఆ దోశలు అన్నీ కూడా అక్కడే పెడేశారు వాళ్ళు. ఇక నైట్ అయితే దోశలు వేసుకొని తిని చక్కగా పడుకుందనమాట. ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ పడుకుంది. పడుకోలేదు, పడుకోపెట్టలేదు కూడా నేను. ఎందుకంటే ఇక మార్నింగ్ 5:30, 6 లేదంటే 4:30 ఆ టైంలో పడుకుంటుంది. మార్నింగ్ అంత 4 ఆ టైంలో లెగుస్తుంది అనమాట. ఇక నైట్ అంతా పడుకోవట్లేదు. అందుకని ఇక నేను పడుకోలేదు, తన్మయ్యని కూడా పడుకోనివ్వలేదు. నేను 4:30కి నేను లేచాను, అంటే తన్మయ్యే లేపింది నన్ను. ఇక నేను 4:30 నుంచి నేను కూడా పడుకోలేదు. అందుకని ఫేస్ కూడా ఉదయం స్టార్టింగ్ చూసారు కదా ఎలా ఉందో, డల్గా. తన్మయ్య ఈ మధ్యన టైమింగ్స్ మార్చేసుకుందండి, అసలు నిద్రపోవట్లేదు. అందుకని మార్నింగ్ ఇక నేను కష్టంగా పడుకోపెట్టలేదు. ఇక నెక్స్ట్ డే అంటే ఆ రోజు సాటర్డే నైట్కి త్వరగా పడుకుందనమాట. సండే మామూలుగా మార్నింగ్ కొంచెం లేట్గానే లేస్తాం, 7:30, 8 అవుతుంది. ఇక అలానే లేచింది. ఇప్పుడైతే నేను టిఫిన్ ప్రిపరేషన్లో ఉన్నాను. ఈ విషయం మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే, పిల్లలది చాలామందిది కూడా, పిల్లలదే కాదండి మన పెద్దవాళ్ళది కూడా చాలా వరకు లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది లాక్డౌన్ మూలంగా. నాది కూడా కొంచెం టైం అటు అటు చేంజ్ అవుతూ ఉందన్నమాట. అందుకే వీడియోస్ని కూడా నేను షేర్ చేయలేకపోతున్నాను, కొన్ని పర్సనల్ రీజన్స్ ఉన్నాయి అందువల్ల. అందులోనూ ఈరోజు మదర్స్ డే కదా, మీరు మదర్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మా తన్మయ్య చూసారా అప్పుడే క్రాఫ్ట్లు స్టార్ట్ చేసింది. పక్కన చూసినట్టయితే మీకు ఒక 2 ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. అవేంటంటే నేను మొన్న DIY చేశా కదా, నేను చేసే ముందే తను ఈ ఫ్లవర్స్ని చేసింది. తను వీడియోలో చూస్తా ఫ్లవర్స్ చేసినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. వెంటనే నేను కూడా ఫ్లవర్స్ని తన బర్త్డేకి చేశాను. తనని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి బర్త్డేకి అయితే ఆ DIY చేశాను. ఇప్పుడు నేను టిఫిన్ వేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ 7కే లేచేసాము, 6:30కే లేచాము. ఇక నేను లేస్తే వీళ్ళందరిని ఎందుకు పడుకొనిస్తానండి, టైమింగ్స్ అందరివి మారిపోయినాయి కదా. మా వారిని మా తనోజ్ని అందరినీ లేపాను అనమాట. నేనైతే ఇక టిఫిను స్టవ్ క్లీనింగ్ నా పనులలో నేనున్నాను. మా తనోజ్కి అయితే ఒక చిన్న పని చెప్పాను, వ్యాక్యూమ్ క్లీనింగ్ తను చేస్తాడు. అలవాటే అనమాట, ప్రాబ్లం ఏమి ఉండదు. ఏం పాపం విసుక్కోడు, ఏమీ లేదు. వ్యాక్యూమ్ పెట్టమంటే సరే మమ్మీ అని పెట్టేస్తాడు. తను ఈరోజు వ్యాక్యూమ్ చేస్తున్నాడు. ఇక మిగిలిన పనులన్నీ కూడా ఈరోజు టకటకా అయిపోయినాయి. కానీ ఈరోజు కొన్ని డ్యామేజెస్ కూడా జరిగినాయి, అవి కూడా చూపిస్తాను మీకు.
స్టార్టింగ్ అంతా కూడా నేను మీతో కొన్ని ఎక్కువగా మాట్లాడేసినట్టు మీకు అనిపిస్తే ఏమనుకోవద్దు. ఎందుకంటే ఎప్పటినుంచో షేర్ చేద్దాం అనుకున్నానండి. ఈ లాక్‌డౌన్ కాదు గానీ మన టైమ్ రొటీన్స్ ఇవన్నీ కూడా చాలా వరకు మారిపోయినాయి. పిల్లలకి స్కూల్ లేకపోవడం వలన వాళ్ళకి మనం టైమ్ టు టైమ్ పెట్టలేక, వాళ్ళు కూడా టైంకి మనం చెప్పిన మాట వినక ఈ విధంగా గడిచిపోతా ఉంది కదా! చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంతే ఉంది. ఈరోజైతే నేను వర్క్ రొటీన్ అంతా కూడా నార్మల్‌గా త్వరగా ఫినిష్ చేశాను. ఈ వీటినేమంటారు పండు మిరపకాయలు. ఈ పండు మిరపకాయలు ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒక 3 డేస్ కూడా అయిపోయింది. ఈరోజు నేను ఆ పండు మిరపకాయలను కూడా చక్కగా క్లీన్ చేసి ఆరబెట్టి ఉంచాను. నేను ఒక 5 రకాల పచ్చళ్ళైతే పెట్టుకున్నాను. అవి కూడా త్వరలో మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే నేను అంట్లు అవన్నీ కూడా వాష్ చేసుకుంటున్నాను. తర్వాత పండు మిరపకాయలు కొంచెం ఆరిపోయినాయి కదా! ఎందుకు నేను ఇందాక అంట్లు తోమే ముందు అది చేశాను అంటే, మళ్ళీ తన్మయ్యకి స్నానం చేయించాలి. ఈ పచ్చళ్ళు, ఈ కారం ముట్టుకుంటే తనకి ఇబ్బంది కదా! అందుకని ముందు పండు మిరపకాయలు తొడాలు తీసుకొని, తర్వాత అంట్లు వాష్ చేసుకొని, తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేయించేసుకున్నాను. ఇప్పుడు బియ్యం నానబెడుతున్నాను. తన్మయ్య చూసారా ఎంత చక్కగా ఆడుతుందో బియ్యంతో. ఇక నేను ఫ్రెష్ అయిపోయి వచ్చాను. తన్మయ్య ఫ్రెష్ అయిపోయింది. నెక్స్ట్ ఈ వాటర్ మిలన్ సంగతి కూడా మీతో చెప్పాలి. వాటర్ మిలన్ తెచ్చి నేను దాదాపుగా 1 వీక్ దాటిపోయిందండి. తన్మయ్య అడుగుతుంది కదా అని తీసుకొచ్చాను. ఇంతవరకు కూడా దాన్ని కట్ చేయలేదు. ఈరోజు మాత్రం నేను వాటర్ మిలన్ జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఎందుకో పీసెస్ తింటూ ఉంటే ఇండైజెషన్ అనిపిస్తూ ఉందండి. ఎందుకో డైజెషన్ అవుతున్నట్టుగా అనిపించట్లేదు ఎందుకో వాటర్ మిలన్ నాకు. ఇక పిల్లలకు కూడా అలానే ఉంటుందని చెప్పేసి అందులోనూ చాలా పెద్దది. దాన్ని కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ డేకి కట్ చేయాలో కట్ చేయబుద్ధి కాదో తెలీదు. అందుకని ఏం చేశానంటే మొత్తం కాయ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ జ్యూస్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. దీనివల్ల ఇప్పుడు తాగాం కదా! మళ్ళీ ఈవినింగో, నైటో ఏదో ఒక టైంలో తాగేస్తాం. ఈరోజు నేను బీట్రూట్ కొద్దిగా ఏస్తాను ఎప్పుడు. ఈరోజు బీట్రూట్ ఏయలేదు. ఐస్ వేసేసాను. షుగర్ కొంచెం పౌడర్ అయితే వేశాను. ఎందుకంటే వాటర్ మెలన్ కొంచెం సప్పగా ఉంటుంది అందుకని. చూసారు కదా! ఇందాక నేను మీకు ఏం చూపిచ్చానో చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. మీలో ఎంతమందికి చామగడ్డ పులుసంటే ఇష్టం? మాకైతే మా ఇంట్లో అందరికి ఇష్టమండి. చాలా రోజులైపోయింది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. దాదాపుగా 1½ మంత్ ఉందండి మ్యాక్సిమము. ఎందుకంటే నేను కరెక్ట్‌గా ఏసీ కిందనే పడుకుంటూ ఉంటాను. ప్లేస్ లేదనమాట. అలా ఉండడం మంచిది కాదని కూడా నాకు తెలుసు. కాకపోతే మనకు ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి నా ప్లేస్ వచ్చి ఏసీ కిందనే. మనం పిల్లలనైతే పడుకోబెట్టలేం కదా! ఏదైనా ముందు మన మీదకెళ్ళిపోతే ప్రాబ్లమ్ ఉండదు గానీ, పిల్లలకైతే ఇబ్బంది కలగకూడదని చూస్తూ ఉంటాం. అలానే నేను కూడా అంతేనండి. నేను ఏసీ కిందనే ఉంటాను. మా తన్మయ్యనైతే కొంచెం డిస్టెన్స్‌లో పడుకోబెడతాను. అందువల్ల మార్నింగ్ అంతా ఇట్లా వంట చేసుకుంటూ, కిచెన్‌లో వేడికి ఉంటూ, తర్వాత మళ్ళీ ఏసీలో చల్లదనానికి మరీ చల్లదనానికి ఉంటూ, ఆ విధంగా ఉండడం వలన థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గినట్టే అనిపిస్తూ ఉంటుంది. ఏసీలో ఉండగానే మళ్ళీ వస్తుంది. మళ్ళీ కిచెన్‌లో పోయి కొంచెంసేపు వేడిలో ఉంటే బానే అనిపిస్తది. మళ్ళీ ఏసీలోకొస్తే మళ్ళీ థ్రోట్ ఇన్ఫెక్షన్. ఇలా అనిపిస్తా ఉందనమాట. అందుకని నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గట్లేదు. అందులోనూ పిల్లలిద్దరు ఇంట్లోనే ఉంటున్నారు కదా! ఇక ఊరికే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అరిపిస్తానే ఉంటారు. ఈరోజు మదర్స్ డే కదా! మా టైంలో అయితే మదర్స్ డే సెలబ్రేషన్స్ ఇలా ఏమీ లేదండి మేము చిన్నగున్నప్పుడు. ఇప్పుడు ప్రెజెంట్‌గా ఉమెన్స్ డే అని, మదర్స్ డే అని, ఈ విధంగా చిల్డ్రన్స్ డే అని కొన్ని స్పెషల్ డేట్స్ అనేవి ఫిక్స్ చేసి వాటిని సెలబ్రేట్ చేసుకోవడం అయితే బాగుంది. చాలా బాగా అనిపించింది. ఈరోజు పిల్లలు కూడా వాళ్ళకి నచ్చినట్టుగా కొన్ని క్రాఫ్ట్లు అవి చేసి ఇస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అంటే మనం చేసే మన పని యొక్క విలువ గానీ ఇదంతా కూడా పిల్లలకు కూడా. కానీ ఈ టైంలో అర్థం కాదులెండి. కొంచెం ఎదిగితే వాళ్ళకి తెలుస్తది. మీరెలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మదర్స్ డేని? నేనైతే నార్మల్ అండి. మా పిల్లలు పాపం ఏదో గిఫ్ట్ ఇద్దామనుకున్నారు, క్రాఫ్ట్లు చేద్దామనుకున్నారు. ముందుగా నేను తన్మయ్యకైతే స్ట్రిక్ట్‌గా వార్నింగ్ ఇచ్చాను. ఏ క్రాఫ్ట్లు ఎలాంటివి చేయడానికి వీల్లేదని చెప్పి. తనోజ్ గిఫ్ట్ తీసుకొస్తానన్నాడు. తనకు కూడా వద్దని చెప్పాను. ఎందుకంటే నాకు నచ్చిన గిఫ్ట్ వాళ్ళు తేవడం కష్టం. ఎందుకంటే షాపింగ్ లవర్స్‌మి గదా! మనకి ఎన్ని రకాలు నచ్చుతాయో పాపం పిల్లలకేం తెలుస్తుంది. అందుకని వద్దని చెప్పాను.
ఇంకా వాళ్ళేమీ అలాంటివి ఏం సెలబ్రేట్ చేయలేదు. ఈరోజు మీరందరూ ఎలా టైం స్పెండ్ చేశారు? స్టార్టింగ్ అయితే నేను నా పిల్లలతో టైం స్పెండ్ చేసేది మీతో షేర్ చేశాను. పిల్లలు ఎంత విసిగిస్తారో, పిల్లలు ఉన్నంతసేపు విసుగ్గా అనిపిస్తుంది. వద్దన్న పని చేస్తూ ఉంటారు, అరిపిస్తూ ఉంటారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు మన పనంతా అయిపోగానే ఎందుకో బోర్గా అనిపిస్తుంది కదండి. పిల్లలు లేని లోటు బాగా తెలుస్తూ ఉంటుంది. మా మమ్మీ వాళ్ళని మేము కూడా మిస్ అవుతూ ఉంటాము. అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, మదర్స్ డే అని కాదు కానీ మామూలు టైంలో కూడా అరే అక్కడికి వెళ్ళి ఉండట్లేము. ఈ టైంలో అయితే ఇంకా స్పెషల్గా ఏంటంటే చాలామంది కూడా ఎటు ఊర్లకు కానీ అటు ఇటు వెళ్ళట్లేదు. మళ్ళీ మనం వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. నేనైతే మా పిల్లలతో ఈ విధంగా నా ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నంతసేపు విసిగిస్తారు, స్కూల్కి వెళ్ళినంతసేపు మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది, కాసేపు మంచిగా అనిపిస్తుంది, కాసేపు ఏదో ఒకటి పారబోస్తూ పడేస్తూ విసిగిస్తూ ఉంటారనమాట నన్నైతే స్పెషల్గా. నేనైతే ఎక్కువగా అరుస్తూనే ఉంటాను ఇంట్లో మ్యాక్సిమము. ఈరోజైతే మాది చామగడ్డ పులుసు రెసిపీని కూడా షేర్ చేశాను. అంతసేపు మీతో కబుర్లే చెప్పాను ఈరోజు నేను. ఎందుకో నాకు మీతో చాలా మాటలు చాలా విషయాలు షేర్ చేసుకోవాలనిపించింది. ఇప్పుడు నేను మీకు ఒక ఇంపార్టెంట్ చూపిస్తాను చూడండి. ఇది నేను తయారు చేసిన డిఐవై కదా. ఇక్కడ నేను దీని మీద ఒక లాంతరు ఇలాంటివి పెట్టాను. ఇవి నేను హోమ్ సెంటర్లో తీసుకున్నానండి. తన్మయ్ పుట్టిన ఇన్నేళ్లలో ఇంతవరకు ఎప్పుడు ఒక్క ఐటెం కూడా పగలగొట్టింది లేదు. నేను అన్నీ కూడా ఎదురుగా పెట్టుకుంటూ ఉంటాను. ఈరోజు ఫస్ట్ టైం అనమాట. చూడండి ఎలా బ్రేక్ చేసిందో. తను బెడ్షీట్ తీయడం కోసం అని చెప్పేసి ఈ విధంగా కొంచెం గట్టిగా లాగడం వల్ల ఇది కింద పడిపోయింది. మొత్తం అన్ని కింద పడ్డాయి, కానీ ఈ ల్యాంప్ మాత్రం కిందికి పడిపోయి పగిలిపోయింది. ఇక్కడ చూడండి మిగిలినవన్నీ కూడా చైర్ ఉంది కదా, దాని మీద ఈ విధంగా పడ్డాయి. ఇవేం పగలలేదు, అదొక్కటి మాత్రం డ్యామేజ్ అయిపోయింది. చూసారు కదా పిల్లలు ఉంటే ఎలా అల్లరి ఉంటుంది అని. నేను ఎప్పుడు గ్లాస్ జార్స్ కొంటూ ఉంటాను, వాడుతూ ఉంటాను. ఇన్నేళ్లలో మా తనోజ్ ఒకటి గ్లాస్ జార్ పగలగొట్టాడు చిన్నప్పుడు. మా తమ్ముడు ఒక గ్లాస్ జగ్గు పగలగొట్టాడు. తర్వాత నేను ఒక ప్రియా పికిల్ ఉంటుంది కదా జారు, అదొకటి పగలగొట్టాను. ఈ బాస్కెట్లో నుంచి అన్నమాట. తన్మయి బెడ్షీట్ని తీస్తూ దాన్ని తగిలింది చూసారా. అది పగలగొట్టేసి సింపుల్గా వచ్చేసి ఇక్కడ పడుకొని మంచిగా టీవీలో లీనమైపోయి చక్కగా నవ్వుకుంటూ నేను అరుస్తూ ఉంటే ఎంజాయ్ చేస్తూ నాకు బీపీ పెంచి తను మాత్రం హ్యాపీగా పడుకొని టీవీ చూస్తుంది చెద్దర కప్పుకొని. ఇలాంటి వాటికేనండి పిల్లల్ని చూస్తుంటే కోపం వస్తుంది. వీళ్ళు చేసే పనులు చూస్తే ఎందుకులే మళ్ళీ తిట్టడం అని అనిపిస్తూ ఉంటుంది. లాస్ట్ టైం మా తనోజు గ్లాస్ జార్ పగిలినప్పుడు నాకైతే ఎంత కోపం వచ్చిందో. ఈసారి తన్మయ్యని మాత్రం చూసి చూడనట్టు వదిలేసాను నేనైతే. ఇదిగోండి ఈ మత్తులో ఉందన్నమాట. ఈ వైరల్ వాళ్ళ చూసుకుంటూ నాకైతే పని పెట్టింది. ఒక వాజ్ పగలగొట్టేసింది. చూసారు కదా ఇక్కడ వ్యాక్యూమ్తో క్లీన్ చేసుకుంటున్నాను అన్ని గాజు ముక్కలు ఉన్నాయని. నెక్స్ట్గా నేను కూడా కొద్దిసేపు అయితే రిలాక్స్ అయ్యాను. ఈ విధంగా మా డే అనేది జరిగిందండి. ఈలోపు ఇప్పుడు టైం వచ్చేసి చూపిస్తాను మీకు. అదిగోండి 4:30 అయింది. మా తమ్ముడు కూడా బయట నుంచి వచ్చాడు. వచ్చేసరికి ఇక్కడ మేము వ్లాగ్స్ చూస్తున్నాం అనమాట. మా తమ్ముడు అంటున్నాడు మీకు ఎప్పుడు ఇదే పని, 24 గంటలు వ్లాగ్స్ చూస్తూ ఉంటారు, మీకు వేరే పని ఏమీ ఉండదని చెప్తా ఉన్నాడు. నేను మా తన్మయ్ నవ్వుకుంటా ఉన్నాం. బ్యాక్ సైడ్ మా వారు పడుకొని ఉన్నారు. మా తనోజ్ నేను తన్మయ్ మాత్రం టీవీ చూస్తూ టైంని స్పెండ్ చేస్తూ ఉన్నాం అనమాట. చూసారు కదా ఇక్కడ ఒక సాంగ్ పెట్టింది టీవీలో. ఆ సాంగ్ని నేను పెడదామంటే కాపీరైట్ వస్తుందని ఆగాను. డ్యాన్స్ చేసుకుంటూ కేక్ పెట్టుకొని చక్కగా కేక్ తింటుంది. ఇదిగోండి ఈ సినిమా చూస్తుంది, పిక్చర్ చూసుకుంటూ సాంగ్ వస్తే ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ వేసుకుంటూ కేక్ తింటూ హ్యాపీగా ఉంది. ఈరోజైతే నా వాజ్ పగలగొట్టేసింది. నాకైతే ఇలాంటివి ఏమైనా పగిలితే చాలా మూడంతా ఆఫ్ అయిపోతుంది. ఇక చూసి చూడనట్టు ఊరుకోవాల్సి వచ్చింది. ఇక తప్పలేదన్నమాట. ఇప్పుడైతే టీ టైము. ఇక నేను టీ పెట్టుకున్నాము, తాగుతున్నాము. For something within you, I know you feel this movement right here. You just be vibing, reaching for something within you. No, you feel this movement right here. You just be vibing, reaching. ఈ
ఇక్కడ నేను మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ని షేర్ చేయాలండి. ఇక్కడ చూసారా కాయ అంతా నల్లగా ఉంది కదా అరటికాయ. ఇవి కూర అరటికాయలండి. ఇవి నేను బయట ఉంటే పండిపోతున్నాయి ఎండాకాలం కదా అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టాను. నార్మల్గా అయితే ఫ్రిడ్జ్లో పెట్టరు అరటిపండ్లు, ఆ విషయం నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే ఊరికనే పండిపోతున్నాయి కదా ఎండకి అని చెప్పి మెత్తబడిపోతున్నాయి, తీపి ఫ్లేవర్ వస్తుంది. అందుకని కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇదిగోండి ఇక్కడ గ్రీన్గా ఉన్నాయి చూసారా. ఫ్రిడ్జ్లో పెట్టినాక అవి ఎందుకో నల్లబడిపోయినాయి. నేను అనుకున్నాను ఖరాబ్ అయిపోయినాయి అని చెప్పేసి. ఇదే ఫస్ట్ టైం అనమాట ఫ్రిడ్జ్లో పెట్టడం కూడా నేను. తర్వాత వాటిని పొట్టు తీస్తే గట్టిగా ఉన్నాయి, లోపల కూడా మంచిగా గ్రీన్గా ఉంది, చాలా బాగుంది. లోపల పెడితే నల్లగా అవుతాయి అని అనుకోకుండా ఫ్రిడ్జ్లో తప్పనిసరిగా పెట్టుకోండి, వాడుకోండి, ఎందుకు వేస్ట్ చేయడము. నెక్స్ట్ ఇక్కడ నేను ఇందాక మీకు ఆల్రెడీ మార్నింగ్ చూపించాను కదా నేను పండు మిర్చి వేయించానని, అవి అలానే ఉంచానండి. ఇక నాకు మర్చిపోయాను నేను యాక్చువల్గా అయితే దాన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి. తర్వాత ఇక నేను ఈవినింగ్ గుర్తొచ్చింది నాకు, సరే అని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇది పండు మిరపకాయలు నేను ఆల్రెడీ గోంగూరలో టమాటాలు అన్నిట్లో వాడుతూ ఉన్నా కదా, సీజన్ కూడా అయిపోతుందని ఇక లాస్ట్ టైం అనమాట కొంచెం దొరికినాయి నాకు ప్యూర్ అండ్ న్యాచురల్స్లో తెచ్చుకున్నాను కొన్ని. అవి నేను కారంగా ఉన్నాయి అన్నమాట. మిక్సీ పట్టుకొని మళ్ళీ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఈరోజు సాటర్డే కదండి, మా వారు మా తమ్ముడు ఇద్దరు కూడా టిఫిన్ తింటారు. అందుకని వీళ్ళ కోసం నేను ఇడ్లీ వేశాను. మా కోసం అయితే అరటికాయ కర్రీ వండుకున్నాము. నేను, తన్మయ్, తనోజ్ మాది మాత్రమే ఈరోజు డిన్నర్ అనమాట. వీళ్ళది ఏంటంటే మా వారిది మా తమ్ముడిది టిఫిన్. ఈరోజు ఈ విధంగా మా టైంని స్పెండ్ చేశాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంది వ్లాగు. ఈరోజు నేను చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేశాను. మ్యాక్సిమం ఎలా ఉందో, రియల్గా ఎలా ఉంటుంది, ఎలా టైంని స్పెండ్ చేస్తామన్నది ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేశాను. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.